వ్యతిరేకం కాదు, ముస్లింలకు కూడా వ్యతిరేకం కాదు. రాత్రి అమిత్ షా గారు చాలా కూలంకషంగా చెప్పారు. మేము వ్యతిరేకమని మీరు అంటున్నారు ప్రతిపక్ష నేతలు. మేము 370 ఆర్టికల్ కాశ్మీర్కి తీసుకొచ్చినప్పుడు మీరు అందరూ గొగ్గోలు పెట్టారు, ఈ దేశం ఏదో అయిపోతుంది. కానీ ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మహమ్మదీయుడే ఉన్నాడు. కాబట్టి మేము చేసే ఏ సంస్కరణ అయినా ఈ దేశ ప్రజల బాగు కోసమే, ఈ దేశం కోసం త్యాగం చేసే వాళ్ళ కోసమే, ఈ దేశం కోసం బాగు కోసమే మేము చేస్తున్నాం తప్ప సంస్కరణలు అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మేము ఎన్నడూ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఇది తార్కాణం అని చెప్పి వాళ్ళు చెప్పారు అన్నమాట. నేను కూడా స్వాగతిస్తున్నాను. ఈ జరిగిన పరిణామాన్ని సంతోషంగా నేను ప్రజలందరితో పంచుకుందామని చెప్పేసి మీరు పిలవంగానే నేను కూడా దాన్ని అంగీకరించి నేను కూడా నా అభిప్రాయం తెలియజేస్తానని చెప్పడం జరిగింది. ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం. పార్లమెంట్లో అంత రసవత్తరకరమైనటువంటి చర్చ జరగటం బహుశా దేశ చరిత్రలోనే తొలిసారి. అటువంటి ఎంతో సమయం తీసుకొని పెద్దవాళ్ళందరూ కూడా, ఇప్పుడు కేసీ వేణుగోపాల్ గారు నిన్న మాట్లాడుతూ నేను అయ్యప్ప గుడికి వెళ్తాను, నేను హిందువునే, కానీ మీరు హిందువులే అని అభిమానిస్తూ కూడా